జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తారని రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే శవ రాజకీయాలు చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తొలి అడిగే వాళ్ళ నాన్నగారు శవంతో మొదలుపెట్టారు, తర్వాత బాబాయ్ శవంతో పూర్తి చేశారు. ఇంకా ఏం రాజకీయాలు చేయాలని చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. అది ఎలాగైనా సరే రెండు పార్టీలను విడగొట్టాలి అని చెప్పి ఏ చిన్న సందర్భం ఎక్కడ ఏ మారుమూల జరిగినా దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ఆమోదించడం చాలా సిగ్గుచేటని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైసీపీలో ఉన్న కాపులకు కానీ నేను తెలియజేస్తున్నా. మీకు కాపు కులం ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ అందరినీ అడుగుతున్నా. నేను జనసేన పార్టీ నుంచి మీకు కాపు కులస్తుల మీద ఇప్పుడు ప్రేమ వచ్చిందా? కాపు యువత మీద మీకు ఇప్పుడు ప్రేమ వచ్చిందా? 5 సంవత్సరాలు ఎక్కడ ఏమైపోయారు మీరు? కాపులకి ఎంత న్యాయం చేశారు మీరు? కాపు యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు మీరు? కాపు యువతని చదువుకోవడానికి ఎంతమంది విదేశీ విద్యా పథకానికి పంపించారు మీరు? మీరా మాట్లాడేది కాపుల గురించి? మీరా మాట్లాడాల్సింది కాపుల గురించి. కాపులకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది మీరు మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాలు రాక్షస పాలన, రాష్ట్రాన్ని ఒక రావణ కాస్ట్గా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి. కొంచెమైనా మీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీలో ఉన్న కాపులకు కానీ ఒక ఇద్దరు వ్యక్తులు జరిగిన దాన్ని పట్టుకొని దాన్ని మీరు చూడొచ్చు. అసలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు దీని గురించి, ప్రజలే మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి ఏంటి సంబంధం? కొంతమంది కాపు పెద్దలు వెళ్ళారు, మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మీరు పరామర్శించారు, చాలా మంచి. ఎక్కడే జరిగినా సరే కాపు పెద్దలు వెళ్తారు, కాపులకు అన్యాయం జరిగిందని నిలబడతారు. దాన్ని మేము